హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఒక వ్యక్తి మంచి జీవితాన్ని గడపాలంటే ఈ లక్షణాలను అలవర్చుకోవాలని చాణక్యుడు తెలిపాడు. చాణక్య నీతి ప్రకారం మనం మంచి జీవితాన్ని ఎలా గడపాలి, మెరుగైన జీవితం కోసం ఏం చేయాలి? చాణక్య నీతి జీవితానికి సంబంధించి ఎన్నో విషయాలను బోధిస్తుంది. చాణక్య నీతి ప్రకారం ఒక వ్యక్తి మాటలు, ప్రవర్తన తన కుటుంబ గౌరవ ప్రతిష్టలతో పాటు కీర్తిని పెంచుతాయి. జీవితంలో ఆనందమే కాకుండా మనిషి విజయవంతమవడానికి కావలసినవి చాలా ఉన్నాయని చాణక్యుడు పేర్కొన్నాడు. ఈ ఆలోచనలు వ్యక్తి మెరుగైన జీవితాన్ని గడపడానికి, లక్ష్యాన్ని సాధించడానికి సహాయపడతాయి. అంతర్గత శుభ్రత. అన్ని కాలాల్లో మొక్కలు మొలకెత్తితే వసంతం ఉండదా? పగటిపూట గుడ్లగూబ కనిపించకపోతే ఇంక సూర్యుడు అస్తమించడని చెప్పగలరా? వర్షం పడలేదంటూ మేఘాలను నిందించడం ఎంతవరకు న్యాయం? అందువల్ల మన అంతరంగంలో లేని ఆలోచనను, మన అంతరంగంలో తలెత్తిన ఊహను మార్చగలమా అని చాణక్యుడు ప్రశ్నిస్తాడు. మన అంతరంగం మారినప్పుడే మనలో మార్పు సాధ్యమని, కాబట్టి ముందుగా మన మనసును శుభ్రంగా ఉంచుకోవాలని చెప్పాడు. మంచి అలవాట్లు. చాణక్య నీతి ప్రకారం ఒక వ్యక్తి ప్రవర్తన అతని కుటుంబం కీర్తి, నాశనం, మనుగడకు బాధ్యత వహిస్తుంది. ఒక వ్యక్తి కీర్తి అతని ప్రవర్తనకు సంబంధించినది. మంచి నడవడిక ఉన్న వ్యక్తిని సమాజం గౌరవిస్తుంది. ఆ వ్యక్తితో పాటు కుటుంబ ప్రతిష్ట కూడా పెరుగుతుంది. ఒక వ్యక్తి ప్రవర్తనను తన మాటల ద్వారా నిర్ణయిస్తారు. అందుకే ఎప్పుడూ మంచి మాటలు మాట్లాడాలని చాణక్యుడు సూచించాడు. ఎలా జీవించాలి? ఆచార్య చాణక్యుడి ప్రకారం ఒక మంచి కుటుంబంలోని యువతిని వివాహం చేసుకోవాలి. దీంతో పాటు పిల్లలకు మంచి చదువులు చెప్పించాలి. అలాగే ధర్మ సంబంధిత కార్యక్రమాల్లో స్నేహితులతో కలిసి పాల్గొనాలి. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఆచార్య చాణక్యుడు మాట్లాడుతూ చెడు వ్యక్తుల పట్ల మనం ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలని అన్నాడు. విషపూరిత పాములతో సహవాసం కంటే చెడ్డవారితో సహవాసం ప్రమాదకరంగా ఉంటుందని తెలిపాడు. పాములకు హాని చేసినప్పుడు మాత్రమే అవి మనల్ని కాటేస్తాయి. కానీ చెడ్డ వ్యక్తులతో సహవాసం అంటే మన జీవితంలోని ప్రతి దశలో సమస్యలు కోరి తెచ్చుకున్నట్టేనని హెచ్చరించాడు. వారితో సహవాసం చేయండి. ఆచార్య చాణక్యుడి ప్రకారం రాజు ప్రత్యేకత ఏంటంటే తను మంచి కుటుంబం, గుణాలు ఉన్న వ్యక్తులను తన చుట్టూ ఉంచుకుంటాడు. ఎందుకంటే అలాంటి వ్యక్తులు ఎంత విపత్కర పరిస్థితి వచ్చినా అర్థవంతంగా వదిలిపెట్టరు. అలాంటి వారు ఆ రాజుతో ఎప్పుడూ ఉంటారు. అందువల్ల తాను క్లిష్ట పరిస్థితిలో ఉన్నా లేదా సంతోషకరమైన స్థితిలో ఉన్న వారిని ఎప్పుడూ వదులుకోడు. అలాగే మంచి నడవడిక ఉన్న వారితో స్నేహబంధాలు కొనసాగిస్తూ వారి జీవితాంతం కలిసి ఉండాలని చాణక్యుడు సూచించాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డోంట్ ఫర్గెట్ లైక్, షేర్, కామెంట్.